కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్వార్థ రాజకీయాల కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారే తప్ప అభివృద్ధి కోసం కాదని జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కుమార్ విమర్శించారు. జగిత్యాల జిల్లా మేడ్పల్లి పట్టణంలోనే ఎమ్మెల్యే పార్టీ కార్యాలయంలోనే నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ఎల్పీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కాదని, అధికారంలో ఉన్నప్పుడు అన్ని పదవులు అనుభవించి అధికార కోల్పోగానే బీఆర్ఎస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వారిని మార్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చేదని చెప్పారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ కూడా దొరకలేదు అనడం దురదృష్టకరమన్నారు. అపాయింట్మెంట్ దొరకకపోతే ఎలా ఎమ్మెల్యే అయ్యావని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తారని సాక్షాత్తు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెబుతున్నారని అది మీకు కనపడటం లేదా అన్నారు. మా నాయకులు ఫోన్ చేసిండ్రు, చాలా మంది ఫోన్ చేసి వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టండి సార్ ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పారు. నాకు ఒక పిచ్చోడి చేష్టలకు నిజంగా అవసరం లేని ప్రెస్ మీట్. ఇక చాలామంది మా నాయకులు, మా ప్రెస్ మిత్రులు, అన్నిటికంటే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసిండ్రు చాలామంది, సార్ మీరు పెట్టండి సార్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి సార్. మీ అందరికీ కూడా ఇక్కడున్న నాకు తెలిసిన నా ప్రెస్ మిత్రులు అందరిలో కూడా చాలామంది మన గత శాసనసభ్యులు విద్యాసాగర్ రావు గారు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు మీరు కూడా చాలామంది, మీకే కాకుండా మీ ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి తిరుపతి తీసుకెళ్ళడం జరిగింది. మీ అందరికీ కూడా మీ అనుభవంలో ఉంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరి అనుభవంలో కూడా ఇంకొక విషయం ఉంది. అప్పుడు గత శాసనసభ్యులు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు 21 నుంచి 23 వరకు టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నప్పుడు ఇక్కడ చాలా టెంపుల్స్కి సర్వే చేయించి అక్కడ టీటీడీ నుంచి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా ఫండ్ కూడా పెట్టడం మీ అందరికీ అనుభవంలో ఉంది, మీ అందరికీ తెలుసు, మీ అందరికీ గమనించినారు కూడా. నిన్న ఒక కాంగ్రెస్ నాయకుడు, యాక్చువల్ నిజానికి చెప్పాలంటే పాత సామెత ఉంది కదా, నవ్విపోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు, ఒకడే నాయకుడు, నేను కాంగ్రెస్ నాయకులను అంటే నేను ఒకడు పిల్ల చేష్టలు, పిల్లకాయ వేషాలు ఒక నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు నేను పోయి అందరికీ పాపం గ్రామాలకు వెళ్ళి మీరు రండి అని చెప్పేసి మీకు ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి తిరుపతి దేవస్థానం ప్రొసీడింగ్ ఆర్డర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. మీ అందరి అనుభవంలో ఉంది. ఉదాహరణతో సహా మీకు చెప్తాను, మీకు డేటెడ్తో సహా 11/2/23 అప్పుడు విద్యాసాగర్ రావు గారు బోర్డు మెంబర్గా ఉన్నప్పుడు ఫర్ శాంక్షన్ ఆఫ్ ఫండ్స్ ఫర్ టెంపుల్స్ అట్ మెట్పల్లి అండ్ కోరుట్ల అని చెప్పేసి ఆ రోజు వారికి ఇవ్వడం జరిగింది. ఈ డిస్కషన్ యాక్చువల్లీ వారు అయిన వెంటనే స్టార్ట్ అయింది. అప్పుడు సుబ్బారెడ్డి గారితో రిక్వెస్ట్ చేస్తే సుబ్బారెడ్డి గారు శ్రీవాణి ట్రస్ట్, స్పెషల్ ట్రస్ట్, శ్రీవాణి ట్రస్ట్ అంటే ప్రతి ఒక్కరు చూసింటారు, కొంతమంది 10,000 రూపాయలు పెట్టి పోతూ ఉంటారు దాన్ని, ఆ ట్రస్ట్ ద్వారా డబ్బులు అని చెప్పేస్తే అప్పుడు ఇక్కడ ఎమ్మెల్యే గారి రిక్వెస్ట్ మీద, టీటీ బోర్డు మెంబర్ రిక్వెస్ట్ మీద ఎస్ మేము టెంపుల్స్ అన్నిటికీ శాంక్షన్ చేస్తామని చెప్పి చేయడం జరిగింది. ఇక వారు అప్పుడు ఈఓ గారు ఇమీడియట్లీ శాంక్షన్ అని చెప్పి ఎప్పుడు ఇది 11/2/23 రోజు చేసిన లెటర్. ఆ తర్వాత ఇమీడియట్లీ మీరు చూస్తే 16/5/23 అంటే మేలో ఇమీడియట్గా ఇక్కడ అనిల్ గారు, సెక్రటరీ టు గవర్నమెంట్, అప్పుడు ఎండోమెంట్ సెక్రటరీ టు ది గవర్నమెంట్ అనిల్ కుమార్ గారు ఇమీడియట్గా ఇక్కడ కమిషనర్ గారికి ఇమీడియట్లీ స్టార్ట్ ది ప్రాసెస్, గివ్ దెమ్ పర్మిషన్ టు డూ దట్. అంటే ఎందుకంటే ఇక్కడ ఎండోమెంట్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఇదంతా